ఎక్స్ అనే రాశి వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అనే రాశికి అనులోమానుపాతంలో ఉంది అని చెప్పి ఎక్స్ వై జెడ్ విలువలు ఇచ్చాడు. అదేవిధంగా మరొక వాల్యూ ఎక్స్ వై జెడ్ ఇచ్చి అందులో నుండి జెడ్ విలువను కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చిన మొదటి వాల్యూస్ని x1 y1 z1 అని, అదేవిధంగా ఈ సెకండ్ వాల్యూస్ని x2 y2 z2 అని అనుకుంటే ఇప్పుడు ఇది దీనికి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1 క్యూబ్ ప్లస్ z1 క్యూబ్ బై y2 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో x1 x2 y1 y2 z1 z2 విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు z2 విలువ తెలిసిపోతుంది. సో x1 విలువ ఎంత ఇచ్చాడు 140, సో x2 విలువ 288. సో అవి సబ్స్టిట్యూట్ చేశాను. అదేవిధంగా ఇవి రెండు కూడా మనకు 7 టేబుల్లో పోతున్నాయి, 4 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 435 జా 472 జా అని ఈ విధంగా కట్ చేయొచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ చూసినట్లయితే y1 క్యూబ్ వాల్యూ 2 క్యూబ్, ఎందుకంటే y1 వాల్యూ 2 ఇచ్చాడు కాబట్టి. అదేవిధంగా z1 వాల్యూ 3 కాబట్టి 3 క్యూబ్, y2 వాల్యూ 4 కాబట్టి 4 క్యూబ్, z2 వాల్యూ z2 క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 35/72 ఈక్వల్ టు 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అంటే 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27 బై 4 క్యూబ్ వాల్యూ 64 ప్లస్ z2 క్యూబ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై ఫర్దర్గా చేస్తే 27 ప్లస్ 8 వాల్యూ 35/64 ప్లస్ z2 క్యూబ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండిట్లో LHSలో RHSలో 35 టేబుల్లో కట్ చేయొచ్చు కాబట్టి 35 1 జా 35 1 జా అని ఈ విధంగా కట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 64 ప్లస్ z2 క్యూబ్ 1 జా 64 ప్లస్ z2 క్యూబ్ అవుతుంది. 72 1 జా 72 అవుతాయి. ఇప్పుడు ఈ z క్యూబ్ ఈక్వల్ టు ఈ 64 అటు పంపిస్తే 72 మైనస్ 64 8 వస్తుంది. కానీ మనకు z2 విలువ కావాలి కాబట్టి ఇరువైపులా వర్గమూలం చేస్తే z వాల్యూ 2 వస్తుంది. సో ఇదే z2 విలువ, ఇక్కడ యాక్చువల్లీ z2 అని రాయాలి కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది.